అందరికీ నమస్కారం అండి. సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో భాగంగా నేను ఈరోజు గ్రహణం అనేటువంటి కథను చదివి వినిపించబోతున్నాను. రచన పఠనం డాక్టర్ కందేపి రాణిప్రసాద్. కథా శీర్షిక గ్రహణం. అమ్మాయి పుడుతుందా, అబ్బాయి పుడతాడా అనే ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ ఆసుపత్రి కారిడార్లో శంకర్ అటూ ఇటూ తిరుగుతున్నాడు. తల్లి, తండ్రి, అన్న ఒక బెంచ్ మీద కూర్చొని మాటల్లో మునిగిపోయారు. కొద్దిసేపటికి లోపల నుంచి సిస్టర్ బయటకు వచ్చి, మీకు అబ్బాయి పుట్టాడు అని ఆనందంగా చెప్పింది. శంకర్ మొహం విప్పారింది. ఎక్కడ అమ్మాయి పుడుతుందో అని భయంగా ఆలోచిస్తున్నాడు. అమ్మాయి అంటే అంతా ఖర్చే. తన అదృష్టం బాగుండి అబ్బాయి పుట్టాడు. గంపెడంత సంతోషంతో రూము లోపలికి అడుగుపెట్టాడు. భార్యను పలకరించకముందే ఉయ్యాల వైపు అడుగులు వేశాడు ఉత్సాహంతో. ఉయ్యాల్లో ఉన్న పిల్లవాణ్ణి చూసి మొహం వివర్ణమైంది. అసహ్యంగా నొసలు ముడిపడ్డాయి. అలాగే బయటకు వెళ్ళిపోయాడు శంకర్. భర్తతో మాట్లాడాలని ఎదురుచూస్తున్న సీత ఏమీ పలక్కుండా బయటకు వెళ్ళిపోతున్న శంకర్ను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. బాబు, తల్లి బిడ్డ కులాసానా అంటూ అత్తమామలు ఎదురొచ్చి శంకర్ను పలకరించారు. వాళ్ళని చూడగానే శంకర్కు కోపం తన్నుకొచ్చింది. సీత పోయిన నెలలో మీ ఇంటికి వచ్చింది కదా, అప్పుడు సూర్యగ్రహణం కూడా వచ్చింది. అప్పుడు సీతను ఇంట్లో ఉంచకుండా బయట తిప్పారు కదా మీరు? కోపంతో ఊగిపోతూ మామను అడిగాడు శంకర్. అదేంటి శంకర్, గ్రహణం సమయంలో గర్భిణిని బయట ఎలా తిప్పుతాం? మాకు మాత్రం తెలీదా? అయినా ఇప్పుడు ఆ సంగతి దేనికి అడుగుతున్నావు? మామకు అర్థం కాక అడిగాడు. ఎందుకా, లోపలికి వెళ్ళి నీ మనవడిని చూసిరా, అప్పుడు తెలుస్తుంది, అదే కోపంతో అన్నాడు శంకర్. అప్పటిదాకా అక్కడే కూర్చున్న శంకర్ అమ్మానాన్నలు ముందుకొచ్చి, ఏమైందిరా అని అడిగారు. ఏమైందో అర్థం కాక శంకర్ అత్తామామలు కూడా అలాగే నిలబడి వీళ్ళని చూస్తూ ఉన్నారు. చూడమ్మా, వీళ్ళు జాగ్రత్తగా చూడరనే ఉద్దేశంతోనే కాన్పుకు నేను వాళ్ళ ఇంటికి పంపించను అన్నాను. ఏదో ఒక్కసారి మా ఇంటికి తీసుకువెళ్తాంలే అంటే సరేనన్నానా? చూడు, పిల్లాడికి ఇప్పుడు గ్రహణం మొర్రి వచ్చింది. మొన్న గ్రహణంలో వీళ్ళు సీతను పట్టించుకోకుండా బయటికి పంపేసి ఉంటారు. బాధతో ఏడుపు తన్నుకొస్తూ శంకర్ తల్లితో అన్నాడు. అయ్యో నాయనా, ఏమంటున్నావు? పిల్లాడికి గ్రహణం మొర్రి వచ్చిందా? మగబిడ్డ పుట్టాడని సంతోషపడుతుంటే ఇదేం కర్మరా నాయనా అంటూ శంకర్ అమ్మ ఏడుపులు పెడబొబ్బలు మొదలెట్టింది. ఇంతలో శంకర్ తండ్రి, అత్తమామలు లోపలికి వెళ్ళి పిల్లవాడిని చూశారు. పిల్లవాడు ముచ్చటగా ఉన్నాడు, కానీ పై పెదవి మొత్తం చీలిపోయి ఉన్నది. సీతను పట్టుకొని ఆమె తల్లిదండ్రి ఏడవటం ప్రారంభించారు. సీత అయోమయంలో పడిపోయింది. ఏమైందంటూ ఆదుర్దాగా అడిగింది. ఉయ్యాల్లో పిల్లాన్ని తీసుకువచ్చి సీతకు చూపించింది తల్లి. సీత అప్పటిదాకా పసివాడిని చూడనే లేదు. పై పెదవి చీలిపోయి ఉన్న పిల్లవాడిని చూసి సీత కూడా ఏడుపు లంకించుకుంది. శంకర్ తల్లిదండ్రితో పాటుగా శంకర్ కూడా సీత తల్లిదండ్రులని నిందించటం మొదలుపెట్టాడు. గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కదా, గర్భంతో ఉన్న పిల్లను బయట ఎలా తిప్పుతారు? మా వారసుడనే కదా మీకు ఈ చిన్న చూపు. మీ ఇంటికి పంపడమే మా బుద్ధి తక్కువ. చిన్న కిరణాలు కూడా రాకుండా బట్టలు కట్టి చీకట్లో ఉంచుతారు. మీకు ఇవేం పట్టలేదు కదూ అని శంకర్ తల్లిదండ్రి శంకరు వాళ్ళ అత్తమామల మీద దాడి మొదలుపెట్టారు. సీత తల్లిదండ్రులు కూడా బాధపడిపోతూ, మీ మనవడైతే మాకు మాత్రం మనవడు కాదా? అట్లా అనవద్దు వదిన. మేము బయటకే రానియలేదు అమ్మాయిని, తలుపులు కూడా తీయలేదు. గ్రహణం అయిపోయాక ఇల్లంతా శుద్ధి చేశాక స్నానాలు చేశాకనే అన్నాలు తిన్నాం. అప్పటిదాకా అన్నాలు కూడా వండలేదు వదిన. గ్రహణ కాలంలో వండిన పదార్థాలు చెడిపోతాయి కదా అని చెప్పింది. మీరెంత జాగ్రత్తగా నిష్టగా ఉన్నట్లయితే పిల్లాడికి పెదవి చీలిక ఎట్లా వచ్చింది? ఊరికే మాతో మాట్లాడడం కాదు, ఈ పిల్లవాడిని జీవితాంతం ఎలా సాకాలి
అసలు పిల్లవాడికి ఈ సమస్య ఎట్లొచ్చిందో చెప్పండి అంటూ శంకర్ నిలదీశాడు. నేను చెప్తాను వినండి అంటూ వెనక నుంచి మాటలు వినపడగానే అందరూ వెనక్కి చూశారు. అక్కడ ఆ హాస్పిటల్ డాక్టర్ ప్రసాదరావు నిలబడి ఉన్నారు. ఈ జబ్బు లేదా లోపానికి సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం కారణం కాదు బాబు. మేనరిక సంబంధాల వల్ల ఇలాంటి జబ్బులు రావచ్చు, లేకపోతే గర్భం ఏర్పడేటప్పుడు జరిగే ఉత్పరివర్తనాల వలన రావచ్చు. ఇంకా అంటే అనువంశికంగా తాత ముత్తాతల నుండి వచ్చే జబ్బుల వలన రావచ్చు. క్రోమోజోములు అతుక్కునే విధానాన్ని బట్టి అనేక జబ్బులు వస్తుంటాయి. కారణాలు మాత్రం చెప్పలేము. కానీ గ్రహణ సమయంలో గర్భిణి బయటకు వచ్చినందుకు మాత్రం ఈ సమస్య రాలేదు. అది మాత్రం ముమ్మాటికి నిజం అన్నాడు. గ్రహణం వల్లనే వస్తుందని పూర్వం నుంచి పెద్దోళ్ళు చెప్తున్నారు కదా సార్, మీరు కాదని ఎట్లా చెప్తారు అంటూ శంకర్ అమాయకంగా డాక్టర్ను ప్రశ్నించాడు. శంకర్ గ్రహాల చలనాన్ని గురించి కనుక్కోకముందు పూర్వకాలం వాళ్ళు ఏర్పరచుకున్న భావన ఇది. కానీ ఈనాడు మనం గ్రహాల గురించి, గ్రహణాల గురించి ఎంతో తెలుసుకున్నాం. ఉపగ్రహాలను విశ్వంలోకి పంపి ఫోన్లు, టీవీల వంటివి మాట్లాడటం, చూడటం చేస్తున్నాం. వరదలు, గాలివానలు లాంటివి ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు తగ్గిపోతాయో తెలుసుకుంటున్నాం. అన్నిటికీ మించి చంద్రుని వద్దకు, అంగారకుని వద్దకు కూడా యాత్రలు చేస్తున్నాం. కాబట్టి గ్రహణాలకు ఈ గ్రహణం ముర్రికి ఏ సంబంధం లేదు బాబు. గర్భం ఏర్పడేటప్పుడు జరిగే కొన్ని ఉత్పరివర్తనాల వలన ఇవి జరగవచ్చు. దానికేం బాధపడవద్దు. ఇప్పుడు వాటికి ఆపరేషన్లు వచ్చాయి. ఆపరేషన్ వలన ఎలాంటి ప్రమాదము ఉండదు. చీలిపోయిన పెదవిని దగ్గరకు పెట్టి కుట్టేస్తాం. దీని గురించి బాధపడకు, డాక్టర్ నిదానంగా, సావధానంగా వివరించాడు. ఇంతేనా సార్? మీరు చెప్తే సరే, మీరే ఆపరేషన్ చేయండి అన్నాడు శంకర్. మీరు చెప్తే మేం వేరే చెప్పేది ఏమీ లేదు. మాకు చాలా నమ్మకం సార్ మీరంటే అంటూ శంకర్ తల్లిదండ్రులు, సీత తల్లిదండ్రులు తలాడించారు. సమాప్తం.